రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా? గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ఈ బియ్యం గురించి ఒక్క నిమిషం చెప్తాను. ఈ గంజి వంచిన తర్వాత అన్నాన్ని పొయ్యి మీద మళ్ళీ 2 నిమిషాలు పెట్టండి, మగ్గుద్దు కదా. ప్రతి ముద్దని 30 సార్లు నమిలి మింగాలి. ఈ సంతానం లేమితో బాధపడే వాళ్ళైనా, షుగర్ పేషెంట్లైనా, వేరే ఏదైనా సరే సాధారణ వ్యక్తులైనా నమలటం అనేది నేర్చుకోవాలి. ఇప్పుడు అందరూ కూడా 5-6 సార్లు నమిలి 7 సార్లు లోపే మింగేస్తున్నారు. నేను ఎంతో మందిని పరిశోధన చేశాను. 6-7 సార్లకు మించి ఎవరు నమలట్లా. ఆవు చూడండి, ఆవు చేను దగ్గర బాగా గడ్డి తినేసి ఇంటికి వచ్చి ఏం చేస్తుంది? నెమ్మరేస్తుంది. మనిషికి అది ఆ సిస్టమ్ ఉందా? లేదు. కాబట్టి మీరు మింగే లోపే నమిలి నమిలి మింగితే మీకు పక్షి ఎంతసేపు వెళ్తుంది? ఎంతసేపు వెళ్తుంది టాయిలెట్కి? సెకండే, 2 సెకండ్లు. మీరు కూడా అంతే, నమిలితే. నమలకపోతే మీ పొట్టలు పెరుగుతాయి, బుర్రలు పెరుగుతాయి. అదే నమలాలి. ఆ నమలడం అనేది నేర్చుకోవాలి. ఈ నమలాలంటే ఏం చేయాలి? మీరు సెల్ ఫోను, టీవీలు ఉండకూడదు. స్విచ్ ఆఫ్ చేసి ఒక యజ్ఞం లాగా తినాలి. ఎంతసేపు తినాలి తెలుసా? 30 నిమిషాల నుంచి 45 నిమిషాలు తినాలి భోజనం. అంత నిదానంగా నమిలి తిన్నప్పుడు మీకు చాలా చలాకితనం వస్తుంది. ఇది చేయాలి. దీన్ని వండుకుంటాకి కుండ లేదా కంచు గిన్నె లేదా ఇత్తడి గిన్నెలో వండుకోవాలి. కుండ కుదరినప్పుడు కంచు గిన్నె లేదా ఇత్తడి గిన్నె. కంచు గిన్నెలో వండుకుంటే 97% వస్తాయి. ఇత్తడిలో వండుకుంటే 93% రిజల్ట్ వస్తుంది. అల్యూమినియంలో వండుకుంటే 3% వస్తుంది. అందుకనే వండుకునే మెటల్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది అమ్మలు ఇళ్లలో పైన పెట్టేశారు ఇత్తడి సామాన్లు, కంచు సామాన్లు. అవి తీసి దాంట్లో వండుకోండి. గ్యాస్ ఎక్కువ ఖర్చు అవుతుంది అంటారు కొంతమంది. గ్యాస్కి లెక్కలేమకండి. హాస్పిటల్కి వెళ్తే ఎన్ని అవుతాయి చూసుకోండి. అలా ఆలోచన చేయమాకండి. భోజనం సమయం అయింది. మీకు కాసేపు వ్యవసాయం గురించి భోజనం తర్వాత చెప్పి 5 తొంతర్ల పంట గురించి ఇక్కడ మార్కింగ్ చేస్తాను. మీ పొలంలో భవిష్యత్తులో, ఏ బాబు సైలెన్స్, మీ పొలంలో భవిష్యత్తులో బోరు ఎండిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? బోరు ఎండిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎండిపోయిన బోర్లోకి నీళ్ళు ఎలా రావాలి? చచ్చిపోయిన బోర్ ఏదైతే ఉందో మళ్ళీ దాంట్లో జీవం పోయొచ్చు. అలా చేయాలంటే ఏం చేయాలి? ఈ 2 విషయాలు చెప్తాను. మీకు నీటి సమస్య ఉండి వేసవికాలంలో బోర్లు నీరు అందకుండా సేద్యాలు చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వేసవిలో పంటలకి నీళ్లు అందకుండా బాధపడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తండి. ఇలాంటి వాళ్ళకి మీ బోరు జీవిత కాలంలో ఎండదు. ఇంకా ఏం చేస్తే ఎండదో చెప్తా. భోజనం తర్వాత మీరందరూ వస్తే వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. భోజనం తర్వాత చాలా కుర్చీలు ఖాళీ అయిపోతాయి ఇక్కడ. నాకు తెలుసు, నేను చాలా జిల్లాలు తిరిగా. ఆ మిగిలినవే సరైన విత్తనాలు. ఇక్కడ రచిత గారు ఒక అద్భుతమైన చుక్కుడు విత్తనాలు తీసుకొచ్చారు. ఇది మంచి ప్రోటీన్. శాకాహారులు దీంతో తింటే, మనం చికెన్ మటన్ తినాలి ప్రోటీన్ కోసం, అక్కర్లా అవి తింటే చాలు. దీంతో ఆవకాయ కూడా పండిస్తారు, పచ్చడి చేస్తారు. మీకు ఎక్కువైతే పచ్చడి చేసుకోండి, ఒక 15 రోజులు నిలవ ఉంటుంది. అలాగే ఇవి బజార్లో దొరకవు. ఈ గింజ ఉన్నవి బజార్లో దొరకవు. ఈ విత్తనాలు చాలా తీసుకొచ్చారు ఆవిడ ఇక్కడికి. నిజంగా పండిద్దాం అన్నవాళ్ళు తీసుకోండి. ఊరికే ఉందని గొప్పని తీసుకోమాకండి. ప్రాక్టికల్గా ఉండాలి. ఏదైనా 2-3 గింజలు తీసుకుంటే చాలు. ఇది జూన్ నెలలో తొలకరి పడినప్పుడు గట్ల మీద పెట్టుకోండి.
ఇంకా వరిలో ఆదాయం పెంచుకునే విషయాలు కూడా నేను చెప్తాను. వరి గట్ల మీద మనం డబ్బులు సంపాదించుకుంటానికి ఏమి చేయాలి, నీళ్లు లేకుండా ఎలా మేనేజ్ చేస్తే అదనపు ఆదాయం వస్తుంది నేను చెప్తాను. ఇవన్నీ కూడా నా వ్యవసాయ క్షేత్రంలో చేసి నిరూపించడానికే మీ అందరితో మాట్లాడుతున్నాను. ఈ భోజనం చేసేటప్పుడు మీ కాళ్ళకున్న చెప్పులు తీసి గోవిందనామాలు చెప్పి తినండి. చాలా పవిత్రంగా చేశాడు ఆయన. స్వామివారిని తలుచుకుని వచ్చే సంవత్సరం తిరుమలకి ఈ ఊరు నుంచి ఒక లోడ్ వెళ్ళాలి. అంటే నెలకు సరిపడా స్వామివారికి ప్రసాదాలు మీరు పంపించాలి. వాళ్ళు డబ్బులు ఇస్తారు, ఫ్రీగా కాదు. ఎంత ఇస్తారు? కేజీ బియ్యం 63 నుంచి 70 రూపాయలు ఇస్తారు. ట్రాన్స్పోర్టు మీరు పెట్టుకుంటే ఒక రేటు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పెట్టుకుంటే 70 రూపాయలు ఇస్తారు. ఇలా మీకు మినిమం 60 రూపాయల నుంచి మ్యాక్సిమం 70 రూపాయలు, ఈ మధ్యలో ట్రాన్స్పోర్ట్ డబ్బులు పోను మీకు వస్తాయి. అంటే 60 రూపాయలు మినిమం దొరుకుతాయి ఒక కేజీ బియ్యానికి. స్వామివారికి ఇచ్చినందుకు పుణ్యం దొరుకుతుంది, పైసలు కూడా వస్తాయి. ఇవన్నీ కూడా దేవస్థానం ఇవ్వదు. ఒకే ఒక దాత ప్రతిరోజు డబ్బులు ఇస్తున్నాడు. ఆయనే రైతులకి 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు. ప్రతిరోజు 1,10,000 ఇస్తాడు. ప్రతిరోజు ఆయన లైఫ్ టైం అంతా ఇస్తానని మాట ఇచ్చాడు. జీవితాంతం ఇస్తానని మాట ఇచ్చాడు, రాసిచ్చాడు. తదనంతరం వాళ్ళ కొడుకు ఇస్తానని రాసిచ్చాడు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ఎన్ సత్యనారాయణ ఆ దాత పేరు. మనం కూడా భవిష్యత్తులో కొండకి సంబంధించిన తరిగొండ వెంగమాంబకు కూడా ఇలా 1,00,000 మంది భోజనం తినే రోజు రావాలి. దానికి దాతలు దొరకాలి. మీ ఊర్లో ఉన్న దేవాలయాల్లో కూడా ఇలాగే జరగాలి. మీ రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో ఇలాగే జరగాలి. స్థానికంగా ఉన్న రైతులు, స్థానికంగా ఉన్న దేవాలయాల్లో, స్థానికంగా ఉన్న దాతల ద్వారా జరగాలి. ప్రతి ఊర్లో రైతు ఉన్నాడు, ప్రతి ఊర్లో డబ్బు ఉన్నవాడు ఉన్నాడు, ప్రతి ఊర్లో గుడి ఉంది. ఇలా జరిగితే దళారులకు డబ్బులు వెళ్లకుండా నేరుగా దాతలకి 5 పుణ్యాలు వస్తాయని చెప్పండి. మీ ఊర్లో ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే ఎలా 5 పుణ్యాలు వస్తాయి? రైతును ఆదుకుంటే అతను వ్యవసాయం చేసిన దాంతో సమానమే దాత. రైతు దగ్గరికి ఆ డబ్బులు ఇస్తే దాతకి 5 పుణ్యాలు వస్తాయి. హుండీలు వేస్తే 1 పుణ్యం వస్తుంది. గుళ్ళోకి వెళ్ళి హుండీలు వేస్తే. అదే దాత జేబులు వేస్తే అనుకోండి, పరోక్షంగా వ్యవసాయం చేసినట్టే, పరోక్షంగా గోవుని సాకినట్టే, అలాగే భూమిని పాడు చేయకుండా ఉన్నట్టు. స్వామివారికి నైవేద్యం వెళ్తుంది, భక్తులకు ప్రసాదం వస్తుంది, 5 పుణ్యాలు వస్తాయి. ఈ మాట మీ ఊర్లో వాళ్ళందరికీ చెప్పండి. ఇలా చెప్తే తిరుమలకైతే రోజుకి 350 కేజీలు అవుతాయి స్వామివారి నైవేద్యాలకి. అదే స్థానికంగా ఉన్న గుళ్ళు అంత అవ్వదు, 2-3 కేజీలు అయిపోద్ది. మహా అయితే నెలకి 100 కేజీలు. అలా లోకల్ ఫార్మర్తోనే, లోకల్ డోనర్తోనే లోకల్ టెంపుల్లో ప్రసాదం జరగాలి. ఇలా భారతదేశంలో ఎన్ని గుళ్ళు ఉన్నాయి చూడండి. ఎంతమంది గోవులు, ఎన్ని గోవులు బతుకుతాయి, ఎంత భూమి మారుతుంది. ఇది నరేంద్ర మోడీ గారికి చెప్పాలనేది నా కోరిక. ఆయనకి చెప్తే మన్ కీ బాత్లో చెప్పారనుకోండి, ఎంతమంది మారుతారు. అలాగే పార్లమెంట్ సెక్షన్ జరిగినప్పుడు 10 రోజులు ఈ భోజనం పెడితే అక్కడున్న సిబ్బందికి, మినిస్టర్లకు అందరికి అర్థమవుతుంది మనసు శరీరం. అప్పుడు ప్రకృతి వ్యవసాయం ముందుకు వెళ్తుంది. తిరుమల స్వామివారు తిన్నప్పుడు వీళ్ళు తినలేరా? స్వామి తిన్నప్పుడు మనుషులు ఎంత? ఈ 2 విషయాలు చెప్పాలని ఒక లెటర్ రాస్తున్నారు. ఇలా చేస్తే ప్రకృతి వ్యవసాయం ఇంకా ముందుకు వెళ్తారు. ఇలా తిమ్మాజీపేటలో వ్యవసాయం చేస్తున్న కురుమయ్యని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కురమయ్య స్పీచ్ విన్న తర్వాత మనం అందరం భోజనాలు లెగుద్దాం. కురమయ్య ఉన్నాడు ఇక్కడ? భార్యకి పీసీఓడి ప్రాబ్లం లేకపోతే
కుల్లాకారు కానీ లేకపోతే బహురూపి కానీ ఏదైనా తినచ్చు. ఇది కూడా తినచ్చు. ఇది ఎందుకంటే అందరూ పండించట్లేదు కాబట్టి ఇద్దరికి ఇచ్చేంత స్థితిలో లేవు. 2 రాష్ట్రాల్లో ఒక 5-6 మంది చేస్తున్నారు దీన్ని, మాపిల్లి సాంబార్. అందుకని ఇద్దరిని తినమని మేము చెప్పట్లేదు. పీసీఓడి ప్రాబ్లం ఉంటే కుల్లాకార్ రైస్ గర్భిణీకి బాలింతలకు కూడా మంచిదే. ఒకవేళ ట్విన్స్ పుట్టినా తల్లి దగ్గర పాలు ఉంటాయి, కాన్ పైన కూడా తింటే. కుల్లాకారు, లోహాంది, పొంగారు ఇవన్నీ కూడా ఆ గుణాలు ఉన్నాయి. కుమరయ్య మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.